హాయ్ అండి. ఈరోజు మా పీజీలో మేము క్యారెట్ ఫ్రై ఎలా చేస్తామో చూపిస్తానండి. ముందుగా క్యారెట్‌ని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న క్యారెట్‌ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో క్యారెట్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పేసుకొని అవి 90% బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయిన క్యారెట్‌ని వాటర్ అన్నీ తీసేసి నీట్‌గా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టి బాండీల్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, గార్లిక్, పచ్చిమిర్చి వేసుకొని నీట్‌గా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇందాక ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని దాంట్లో వేసుకొని దానిలో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 మినిట్స్ ఉంచితే దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. అవి మసాలా వేగిన తర్వాత పుట్నాల పొడి వేసుకోవాలండి. పుట్నాల పప్పు పొడి అది ఫ్రై అయిన తర్వాత అది సరిపోలేదండి, ఇంకొంచెం వేసాను. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలండి. ఎండుమిర్చి, గార్లిక్ వేసి పొడి చేసామండి, అది వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూసి దించేయడమండి. అంతేనండి, క్యారెట్ ఫ్రై రెడీ.